కష్టపడితే వంట వండుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వార్డు సౌండ్ పెంచమ్మా 19వ వార్డు తెలుగుదేశం నాయకులకి ఓటర్ మహాశైలరా అందరికి కూడా నన్ను ఆశీర్వదించే నిమిత్తం ఇక్కడికి విచ్చేసినటువంటి 19వ వార్డు ప్రజలందరికీ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధక గ్రామ పైకి అందరూ కూడా రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. నేను ఈ ప్రాంతానికి చెందినటువంటి వాసినే, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. గత 3 సార్లుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేసి దావిద్ పైకిరా గత నరసింహన్ కూడా పైకి ఎక్కమను. గత 3 సార్లుగా ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి వ్యక్తికి మీరు మనందరం కూడా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ ఉన్నటువంటి 19వ వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు కనెక్టివిటీ సక్రమంగా లేదు, ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీ లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సి ఉంటే ఎక్కడో ఊరికి 6 కిలోమీటర్ల అవతల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అవి ఏ ఒక్కటి కూడా మనకు ఉపయోగం కానిటువంటి ప్రాంతాల్లో ఈరోజు మనకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో సమస్యలు ఉన్నటువంటి 19వ వార్డులో అందరూ కూడా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఉన్నట్టు నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా మీ అందరికి కూడా పేరు పేరున హామీ ఇస్తున్నా. ఒక అవకాశం నాకు కల్పించండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఉన్న పథకాలతో పాటు కొత్తగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 3,000 రూపాయల పెన్షన్ ఉంది. రేపు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నెల కూడా వృద్ధులకు అందరికి కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే పథకాన్ని రేపు బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు. అందుకు తప్పకుండా మన బాబు గారిని ఆశీర్వదించాలి. ఎప్పుడైనా పెన్షన్ పెరిగినా, పనులు జరిగినా, అభివృద్ధి జరిగినా, ఏ ఒక్కటి కార్యక్రమం జరిగినా కూడా బాబు హయాంలోనే జరిగింది తప్ప ఏ ఒక్కటి ఈ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్క రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం పారదోలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. మహిళలారా, ఈరోజు మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు బస్సులో ప్రయాణిస్తే ఎక్కడికి పోవాలన్నా బస్సులో ఉచితంగా తీసుకుపోయే కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఓటేపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మన ఇంట్లో మహిళ ఉంటే, ఒక ఆడపిల్ల ఉంటే 18 సంవత్సరాలు నిండితే ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు, 2 ఆడపిల్లలు ఉంటే 3,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 4,500 రూపాయల లెక్కన ప్రతి నెల కూడా ఈ రోజున ఆడపిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా బాబు గారు చేపట్టబోతున్నారు. కాబట్టి వారిని ఆశీర్వదించమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి,
ఈరోజు గ్యాస్ బండ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అందరూ కూడా మళ్ళీ కట్టెలతో వంట వండుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మనకు ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ ఆదుకునే నిమిత్తం ప్రతి నెల ఆ యువకుడికి డిగ్రీ పూర్తయిన యువకుడు అందరికి కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు గారు ప్రవేశపెట్టారు. అది కూడా రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకాలంటే మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 19వ వార్డులో మహిళలు ఎక్కువ ఉన్నారు, ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 2 మసీదులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా చెబుతున్నా, మీకన్నా కూడా కబరిస్తాన్ అనేది ఒక్కటి మాత్రం వైకుంఠపురంలోనే ఉంది. ఇక్కడి నుంచి కబరిస్తానికి వైకుంఠపురం పోవడానికి 2-3 గంటలు పడుతుంది. కానీ గ్రామం పెరిగిపోయింది, పట్టణం పెరిగిపోయింది. కానీ మీరు కబరిస్తానికి పోవాలంటే తీసుకొని పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తించాం. తప్పకుండా ఈ మందాడి చెరువులో 10 ఎకరాల భూమిలో కాంపౌండ్ వాళ్ళు కట్టి మట్టి తోలి మీ కబరిస్తానికి 10 ఎకరాల స్థలాన్ని ఇప్పిస్తానని కూడా నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజ్యాంగంగా మీకు వచ్చిన ఓటు ఉచితంగా వచ్చిన ఓటు. ఈ ఓటు ఆలోచించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లల జీవితాలు బాగుంటాయో ఆలోచించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ముస్లిం సోదరులు అందరికీ కూడా ఈరోజు కావలపట్నంలో ముస్లిం సోదరులు దాదాపు 11,000 ఓట్లు ఉన్నప్పటికీ, కావల్లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేనటువంటి వారు ఉన్నారు అంటే ఒక్క ముస్లిం సోదరులు. అందుకని నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి కావల్లో ముస్లింస్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తానని కూడా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ముస్లింస్ అందరూ కూడా తన పిల్లలు పుట్టిన ప్రతి బిడ్డ ఉర్దూ నేర్చుకోవాలి, మన బిడ్డలు కూడా ఇస్లాం మతాన్ని మీద విశ్వాసం పెంచుకోవాలని ముస్లిం సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు. అటువంటి పిల్లల కోసం ఒక మదర్సాని, ఒక ఉర్దూ పాఠశాలని కావాలలో తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ముస్లిం సోదరులారా, అక్క చెల్లెళ్ళు అందరినీ నేను అడిగేది ఒకటే, రాజ్యాంగం వద్దకు వచ్చిన ఓటు, ఉచితంగా వచ్చిన ఓటు ఆలోచించి ఎవరికి ఓటేస్తే మనం బాగుంటుందో ఆలోచించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలమైన ప్రాంతంగా, అందరూ అభివృద్ధి నడిచే ప్రాంతంగా, ఈ ప్రాంతంలో డ్రైన్లు కానీ మంచినీళ్ళు కానీ ఏ ఒక్క సమస్య లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ మా భాషని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. జిల్లాని నువ్వు కూడా పైకి రా. సాధక్